వారంతా మత్స్యకార పిల్లలు, నిరుపేదలు. తల్లిదండ్రుల చదువు అంతంత మాత్రమే. అయినా ఆటపాటలతో విద్యను అభ్యసిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మహిళా శిశు సంజీవని మిషన్ ఆ చిన్నారులకు చక్కటి చదువును అందిస్తోంది. ఆధునిక వసతులతో అందమైన బొమ్మలతో కనిపిస్తున్న ఈ అంగన్వాడీ కేంద్రం కాకినాడ గ్రామీణంలోని వాకలపూడిలోనిది. ఇందులో 34 మంది మత్స్యకార పిల్లలు నర్సరీ నుంచి యూకేజీ వరకు విద్యనభ్యసిస్తున్నారు. వీరి తల్లిదండ్రులకు చేపల వేటే ప్రధాన ఆధారం. ఇళ్ల వద్దే ఉంటూ చెత్తాచెదారాల మధ్య ఆడుకుంటున్న ఈ చిన్నారులందరినీ చేరదీసిన అధికారులు అంగన్వాడీ కేంద్రంలో విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. ఉదయం 8 గంటలకు తల్లిదండ్రులు పిల్లలను ఈ కేంద్రంలో వదిలి వెళ్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు తీసుకెళ్తారు. అప్పటి వరకు వీరి సంరక్షణ బాధ్యతలను ఇందులోని సిబ్బందే చూస్తున్నారు. మహిళా శిశు సంజీవిని మిషన్ సంరక్షణలో నడుస్తున్న ఈ అంగన్వాడీ కేంద్రంలో గోడల నిండా చిన్నారులను ఆకర్షించేలా అందమైన బొమ్మలు వేశారు. పక్షులు, జంతువులతో కూడిన చిత్రపటాలను తరగతి గదుల్లో ఉంచారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం అంగన్వాడీ ప్రాంగణంలో మొక్కలు పెంచుతున్నారు. ఈ కేంద్రంలో చిన్నారులకు అర్థమయ్యే రీతిలో ఆంగ్ల పద్యాలు, తెలుగు పదాలను బోధిస్తున్నారు. టీవీల్లో బొమ్మలు చూపిస్తూ పాఠాలు చెబుతున్నారు. ఏం నేర్చుకుంటున్నావు అన్నమాట నువ్వు? ఏబిసిలు, ఇంకా పాటలు, పాట పాడతావా? భాష, భాష, ఏ పంటే ఏ పుటాది, ఏ పంటే పూర్తి. అమ్మ అందమైనది, అరటి తోటకెళ్ళింది, అరటి పండ్లు తెచ్చింది, అందరికి పంచింది. కమ్ లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ, I will teach you ABC. In the morning come to me, I will teach you ABC. ఈ కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు క్రమశిక్షణతో పాటు మంచి అలవాట్లను చిన్నారులకు అలవాటు చేశారు. విభిన్నంగా బోధిస్తూ పిల్లల్లోని ప్రతిభను వెలికితీస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఫ్యూచర్లో బాగుండాలి, వాళ్ళు మంచి సిటిజన్గా దేశానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అంతా ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పడం వల్ల చుట్టుపక్కల ఉన్న కాన్వెంట్లకు పంపించాలనే ఆసక్తి కూడా తల్లిదండ్రులకు తగ్గి నెమ్మదిగా మా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అన్ని యాక్టివిటీస్ని, ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ మెంటల్లీ యాక్టివిటీస్ కూడా, అంటే చిన్న కండరాల అభివృద్ధి, పెద్ద కండరాల అభివృద్ధి, అలాగే వాళ్ళ జ్ఞానం అభివృద్ధి, అలాగే వాళ్ళకి వయసుకు తగ్గ ఎత్తు బరువు పెరిగేలాగా మేమంతా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మహిళా శిశు సంజీవని మిషన్ సంరక్షణలో నడుస్తున్న ఈ కేంద్రాన్ని యునిసెఫ్ దత్తత తీసుకుని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులకు ఉదయం గుడ్డు, పాలు, మధ్యాహ్నం పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తోంది. అంగన్వాడీ కేంద్రం అంటే ఇంతవరకు అది ఎంఎస్ఎస్ఎం రాకముందు వరకును ఏదోలే సెంటర్కి వెళ్తే ఏదో పెడతారు, ఏవో 2 ముక్కలు ఆటలు పాటలు చెప్పి పంపించేస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా భావించేవారు. కానీ ఈ మహిళా శిశు సంజీవిని మిషన్ వచ్చిన తర్వాత చిన్నపిల్లలకి, తల్లులకి వ్యాధి నిరోధక టీకాలు, అలాగే ఆరోగ్య సలహాలు అన్ని ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి యూనిఫామ్ లో ఇవ్వడంతో ఇక్కడ తల్లులందరూ కూడా అయితే ఇది కాన్వెంట్ స్టడీ లాగా ఉంది. టీచర్ గారు కూడా ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఇది సేమ్ కాన్వెంట్కి మనం పంపించక్కర్లేదు.
మన అంగన్వాడీ కేంద్రంలోనే మన పిల్లలందరినీ జాయిన్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పంపించడం జరుగుతుంది. జిల్లాలో 4,000కు పైగా అంగన్వాడీలున్నా కాకినాడ వాకలపూడి కేంద్రం మాత్రం ప్రత్యేకతను చాటుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది.